అందరికీ నమస్కారం. నా సబ్స్క్రైబర్లకు అలాగే మరియు ఈ యొక్క సుమతి శతకాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా దయచేసి నన్ను మన్నించండి. గత 3 రోజులుగా మనకి శ్రీరామనవమి ఆ హడావిడి కారణంగా నాకు పెట్టడం అనేది అప్లోడ్ చేయడం అనేది నాకు వీలు పడలేదు. ఈరోజు మరలా మనము అదే సుమతి శతకాన్ని కంటిన్యూషన్ చేద్దాము. మనము సుమతి శతకాన్ని చాలామంది చూస్తున్నారు, ఎంతోమంది చూస్తున్నారు, కానీ దాన్ని లైక్ చేస్తున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఒకవేళ నేను చెప్పే విషయము మీకు నచ్చినట్లయితే తప్పకుండా దాన్ని లైక్ చేయండి. తద్వారా ఏమిటయ్యా అంటే మరికొన్ని ఇటువంటి విషయాలు మీతో పంచుకోవటానికి నాకు అది ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే ఈ విషయము మంచి విషయము మీకే కాకుండా ఇతరులకు కూడా తెలియటం కోసము మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేశారంటే మీతో పాటు మిగతా వాళ్ళకు కూడా ఈ విషయాన్ని అందించిన వాళ్ళు అవుతారు. ఈ రోజుల్లో మనకి ఎవరు కూడా పని కొట్టుకొని ప్రత్యేకంగా నీవు ఎట్లా ఉండాలి అన్న విషయాన్ని మనకి ఎవరు చెప్పరండి. అలాగే నేను కూడా ప్రత్యేకించి ఒకరి కోసమో ఎవరి కోసమో నేను ఇది చెప్పట్లేదు. మన పూర్వీకులు మనకు అందించినటువంటి అమూల్యమైనటువంటి యొక్క గొప్ప వాగ్గేయ సంపదని 10 మంది కూడా తెలుసుకొని మన పూర్వీకుల గొప్పతనము, అలాగే వారు చూపించినటువంటి సముచితమైనటువంటి యొక్క ధర్మ మార్గములో ప్రతి ఒక్కరిలో కూడా నడుచుకుంటూ అందరూ కూడా భగవత్ అనుగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పి నా యొక్క అభిలాష. ఇటువంటి సుమతి శతకంలో ఈ సుమతి శతకం మొత్తం అంతా కూడా మనకి ఒక మనిషి ఎటువంటి విధముగా నడుచుకోవాలి, ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయరాదు అనేది మనకు ఉంటుందండి. కాబట్టి అందరూ కూడా చక్కగా వినండి. మీకు నచ్చింది వర్తి అనిపిస్తే నేను చెప్పినటువంటి మాటలు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు రావటం కోసం. లేదు మీకు ఈ వీడియో పట్ల ఏదైనా మీకు ఒక భావన కలిగింది, అది మంచైనా కానివ్వండి చెడైనా కానివ్వండి, దాన్ని మీరు కామెంట్ రూపంలో నాకు వినయంగా చక్కగా తెలియజెప్పారు అంటే నేను దాన్ని పరిగణలోకి తీసుకొని ముందు చేసేటటువంటి వీడియోలని నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా మనసారా చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇక ఈరోజు పద్యంలోకి వెళ్ళిపోదాం. అప్పుగొని చేయు విభవము మృప్పున బ్రాయం పుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని నృపరాజ్యము దెప్పరమై గీడు తెచ్చుర సుమతి అన్నారండి. అంటే అప్పు చేసి చేసేటటువంటి వేడుకలు, అలాగే ముసలి వయసులో ఉండేవాడికి పడుచు భార్య, అదేవిధంగా ఏదైనా తప్పు జరిగితే విచారింపకుండా ఉండేటటువంటి రాజు యొక్క రాజ్యము, ఇవన్నీ కూడా చివరికి మనకి కీడును తీసుకొస్తాయి. వీటితో పాటు మూర్ఖుడు చేసేటటువంటి తపస్సు, ఇవన్నీ కూడా మనకి చివరికి కీడును తీసుకొస్తాయండి. కాబట్టి ఇవేవి కూడా మనం చెయ్యకూడదు.